सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बिके देवी नारायणी नमोस्तुते गौरी నారాయణీ నమోస్తుతే. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమనందిస్తూ గాయత్రి మంత్రం పరమపావనమైనటువంటిది. స్మరణ మాత్రం చేతనే, గాయత్రి అన్నటువంటి స్మరణ మాత్రం చేతనే పాపరాశిని విధ్వంసం వనర్చేటువంటి మంత్రం గాయత్రి మంత్రం. జన్మకోట్ల అఘముల కొండలను, పాపాల కొండలను దగ్ధం చేసే శక్తి గాయత్రి మంత్ర రాజ్యానికి ఉన్నది. అసలు గాయత్రి ఎవరు? ఈ దినం మహర్షులందరూ గాయత్రి మంత్రం మీద చెప్పిన కొన్ని అభిప్రాయాల గురించి మనం మాట్లాడుకుందాం. ఈ దినం అగ్ని గాయత్రి మంత్రాన్ని గురించి చెప్పుకుందాం. గాయత్రి మంత్రంలో యం అన్న బీజ మంత్రం అగ్ని గాయత్రి బీజమంత్రం, అగ్నిదేవునకు సంబంధించినది. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం తత్సవితుర్వరేణీయం. ఆ యం అన్న బీజమంత్రం అగ్ని గాయత్రి బీజమంత్రం. యంకారం తారకావర్ణం ఇందుశేఖరభూషితం. యంకారం తారకావర్ణం. తారకలు అంటే నక్షత్రాలు. నక్షత్రాల వర్ణం ఎలాంటి వర్ణం? అగ్నివర్ణం. ఇందుశేఖరభూషితం. ఆ అందమైనటువంటి అగ్ని శిరస్సున చాలా సుందరమైనటువంటి నెలవంకను ధరించి ఉన్నది. అగ్ని శిరస్సున నెలవంకను ధరించి ఉన్నది. ఈ అగ్ని శివాగ్ని, శివుని రూపమైనటువంటివి ఈ యొక్క అగ్ని తేజస్సు. అందువలన యంకారం తారకారూపం ఇందుశేఖర భూషితం. యోగినాం వరదం ధ్యాయేత్ బ్రహ్మహత్యౌఘనాశనం. యోగులను అనుగ్రహించేది, వరద శక్తిని ప్రసాదించేది, ధ్యానించినటువంటి వారి యొక్క బ్రహ్మహత్యాది మహాపాతకాలను నశింపచేసేటువంటి శక్తి యం అన్న బీజమంత్రానికి, గాయత్రి మంత్రరాజంలో ఉన్నటువంటి అగ్ని గాయత్రి బీజమంత్రానికి ఉన్నది. యం అన్న అగ్ని గాయత్రి బీజమంత్రాన్ని జపించడం చేత సాధకుని యొక్క శరీరంలో జ్ఞాన గ్రంథి వికసిస్తున్నది. ఈ గ్రంథి నామమే చాలా అపూర్వంగా ఉన్నది, జ్ఞాన గ్రంథి. అజ్ఞానానికి జ్ఞానానికి చాలా తేడా ఉంది. మనిషి జ్ఞానవంతుడైనప్పుడు అతని జ్ఞానం సమాజంలో అనేక మందికి, మనందరికీ ఉపయోగపడుతుంది. మన సమాజంలో చాలామంది జ్ఞానులు కావాలని మనం ఎప్పుడు కోరుకుంటూ ఉంటాం. ఈ జ్ఞాన గ్రంథి వికాసం చేత తేజోశక్తి కలుగుతుంది. తేజస్సు, బుద్ధి యందు తేజస్సు, జీవితమునందు తేజస్సు, వాక్కులందు తేజస్సు, మనస్సునందు తేజస్సు, దృష్టినందు తేజస్సు, చర్యల యందు తేజస్సు, ప్రతి పని కూడా తేజోమయంగా భాషించేటువంటి శక్తిని ప్రసాదించే బీజమంత్రం యంకారం. అగ్నిని గురించి మనం చెప్పుకోవాలి అంటే మొట్టమొదట ఋగ్వేదం అగ్నిని గురించి మాట్లాడుతుంది. అగ్నిమీళే పురోహితం అంటూ ఆ అగ్ని శబ్దాన్ని ఋగ్వేదం ప్రారంభంలోనే ఆ అగ్ని యొక్క తత్వాన్ని మాట్లాడుతుంది. శివలింగాన్ని మనం తీసుకున్నప్పుడు ఆ శివలింగం నామరూపరహితమైనటువంటి పూర్ణ పరబ్రహ్మానికి ప్రతీకంగా ఉన్నది. అఖండ పరబ్రహ్మానికి ప్రతీకమైనటువంటిది శివలింగం. అందువలన ఈ శివలింగం ఎలాంటిది అని బ్రహ్మ
విష్ణువు వీరిద్దరూ ఈ శివలింగం యొక్క ప్రారంభం, మధ్య భాగం, అంత్యభాగం ఎక్కడ ఉన్నాయి అంటూ ప్రయాణం చేసినప్పుడు ఆ శివలింగం ఎలాంటి లింగం అంటే ఇప్పుడు మనం భూమి మీద చూసేటువంటి ఈ లింగాకారాల్లాగా లేదు. అది అగ్నిలింగం. అగ్ని ఒక పెద్ద ప్రమాణంతో శివలింగాకృతితో ఉన్నటువంటి అగ్ని. ఆ అగ్ని ఎక్కడ ప్రారంభమైంది అంటూ ప్రయాణం చేస్తూ వెళ్తున్నటువంటి బ్రహ్మకు ఆ శివలింగం యొక్క శిరోభాగం ఎంతకీ గోచరం కాలేదు. అలా ప్రయాణం సాగి 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 బ్రహ్మ అలసిపోయి ఇక ప్రయాణం సాగించలేక వెనకకు తిరిగి వచ్చి అలా వస్తున్నప్పుడు ఆ శివలింగం శిరస్సు మీద ఎవరో భక్తులు సమర్పించినటువంటి పుష్పం అక్కడ వెళ్ళి చేరింది. ఆ మొగిలి పుష్పం క్రింద పడుతున్నప్పుడు దానిని అందుకున్నటువంటి బ్రహ్మ ఆ శివలింగం యొక్క శిరోభాగాన్ని తాను దర్శించాను అని చెప్తారు. అబద్ధం చెప్తారు బ్రహ్మదేవుడు. అలాగే బ్రహ్మాండాలకు క్రింద భాగంలో అలా ప్రయాణం చేస్తూ వెళ్తున్నప్పుడు ఆ శివలింగం యొక్క అంత్యం ఎక్కడ ఉన్నది, మధ్యం ఎక్కడ ఉన్నది అన్నటువంటిది. అంటే ఇక్కడ లింగం అంటే శివలింగం అన్నటువంటిది రాతితో చేయబడినటువంటి లింగం అని ఇక్కడ అర్థం కానే కాదు. తేజస్సు, తారకలు అంటే నక్షత్రాలు. మనం చూసేటువంటి సూర్యుని కంటే 2000 రెట్లు పెద్దదైనటువంటిది నక్షత్రం. 2000 రెట్లు అధికాధికమైనటువంటి కాంతి కలిగి బగబగ మండుతూ ఉంటుంది. ఆ మండేటువంటి తారకలను అటువంటి కాంతిమయ శరీరంతో ఉన్నటువంటి వాడు పరబ్రహ్మ స్వరూపుడు. అటువంటి కాంతిమయ శరీరం మీద అందంగా చంద్రుని అలంకారం చేసుకున్నటువంటి వాడు. చాలా అలంకారికంగా ఉన్నది ఇక్కడ ఈ శబ్దం. తారకావర్ణం ఇందుశేఖర భూషితం. జాజ్వల్యంగా విరాజిల్లేటువంటి అగ్నిశివలింగానికి చంద్రుడు ఒక అందమైనటువంటి ఇందుశేఖర భూషితం, అందంగా అలంకారం చేయబడినటువంటి ఒక అలంకారప్రాయంగా విరాజిల్లుతుంది. చంద్రుని యొక్క రేఖామాత్రంగా ఉన్నటువంటి ఆ అందమైన కళ. యోగినాం వరదం, యోగులకు వరదుడైనటువంటి వాడు, ప్రసన్నుడైనటువంటి వాడు, చింతించినంత మాత్రాన్నే వరదహస్తాన్ని అనుగ్రహించేటువంటి వాడు, బ్రహ్మ హత్యోగ పాతకాలను నశింపచేసేటువంటి అగ్ని రూపుడుగా ఇక్కడ ఈశ్వరుడనే అగ్ని అంటుంది. అగ్నిమీళే పురోహితం అన్నటువంటి మంత్రంలో, వేద మంత్రంలో అగ్ని అంటే పురోహితుడు తానే, యజ్ఞస్వరూపుడు తానే, యజ్ఞం చేసేవాడు తానే. సర్వము ఏకస్వరూపమైనటువంటిది భగవంతుని యొక్క చైతన్యం అంటూ ప్రారంభమవుతుంది. సర్వమునందు భాషించేటువంటి ఏకైక స్వరూపుడు భగవానుడు. అతని యొక్క చైతన్యం అగ్ని చైతన్యం. గాయత్రి మంత్రంలో ఇంతమంది దేవతలు అమరి ఉన్నారు. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి గణేశుడు, లక్ష్మీ నరసింహస్వామి, ఈశ్వర భగవానుడు, విష్ణు భగవానుడు, కృష్ణ భగవానుడు, రాధమ్మ తల్లి, ఇంతమంది దేవతలు వచ్చారు. ఇప్పుడు అగ్నిదేవుడు వస్తున్నాడు. అగ్నిదేవుడు అంటే మనం చూసే అగ్నికాంతి జాజ్వల్యమైన బంగారపు కాంతి. ఎన్నో వస్తువులు ఈ లోకంలో మనం చూస్తుంటాం. అగ్నికాంతి లాంటి సుందరమైన కాంతి ఏ వస్తువులకు లేదు. ఆ కాంతి చాలా శోభాయమానంగా ఉంటుంది. అగ్నిహోత్రాలు చేసే సందర్భంలో 2 కట్టెలను తీసుకుంటారు. ఆ 2 కట్టెలను వేగంగా అరణి చేసి మదిస్తూ ఉంటారు. ఆ అరణి మదన సమయంలో అలాగ మదించి 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 కొంతసేపటికి ఆ అరణిలో నుంచి చిన్న పొగ పుడుతుంది. క్రమంగా ఆ ధూమం పెద్దదిగా మారి, ఆ పొగ బాగా పెద్దదిగా మారి అక్కడ నుంచి ఒక నిప్పు కణం ఉద్భవిస్తుంది. 2 కట్టెల యొక్క మదనంలో ఒక నిప్పు కణం ఉద్భవిస్తుంది. ఆ చిన్న నిప్పు కణాన్ని తీసుకొని ఆ క్రొత్తగా ఉన్నటువంటి పత్తి చెట్టులో ఉన్నటువంటి దూదెను తీసుకొని ఆ కొత్తగా ఉన్నటువంటి దూదెలో ఈ నిప్పు కణాన్ని ఉంచి చిన్న మంటను తయారు చేసి ఆ మంటను శిరస్సు మీద ఉంచుకొని యజ్ఞశాల అంతా నాట్యం చేస్తారు.
అంటే ఈ 2 కట్టెలలో నుంచి ఉద్భవించినటువంటి అగ్ని చాలా శ్రేష్టమైనటువంటి అగ్ని. ఇది కిరోసిన్ కానీ పెట్రోల్ కానీ ఇలాంటి వాటితో పోసి చేసినటువంటిది కాదు. ఇది చాలా శ్రేష్టమైనటువంటి అగ్ని. అరణ్యుని మధించగా వచ్చినటువంటి అగ్ని శ్రేష్టమైనటువంటి అగ్ని. ఆ అగ్నిని శిరస్సు మీద ఉంచుకొని యాగశాలలో ఒక ఆనందంతో అప్పుడే అగ్ని ఉద్భవించాడనని జాతవేదుడు అని అతనికి నామకరణం చేసి ఆ అగ్నిని శిరస్సు మీద ఉంచుకొని బాలుడు పుట్టినప్పుడు తండ్రి అలాంటి ఆనందాన్ని అనుభవిస్తాడో అలాంటి ఆనందాన్ని అనుభవిస్తూ నామకరణం నుంచి షోడశ సంస్కారాలన్నీ చేసి అందరికీ తీపిని పంచి ఆ యజ్ఞశాలలో తర్వాత యజ్ఞగుండంలో ఈ చిన్న మంటను అంటే 2 కట్టెలు మదించినప్పుడు పుట్టిన కేవలం ఒకే ఒక్క కణం తర్వాత మనం అగ్నిహోత్రం చేసి ప్రజ్వలింప చేసినప్పుడు ఆ అగ్నిహోత్రం ఎంత మంటలను విరజిమ్ముతూ ఎంత వేడిని వెదజల్లుతూ ఆ వాతావరణాన్ని అంతా వేడితో నింపివేస్తుంది. ఇంత అగ్ని ఎక్కడ ఉన్నది? కేవలం 2 కట్టెలలో ఉన్నది. కంటికి కాన రాకుండా సూక్ష్మంగా ఉన్నది. అదేవిధంగా అనంత బ్రహ్మాండాలంతా వ్యాప్తమైనటువంటి జాతవేదుడు అగ్నిరూపంగా ఉన్నటువంటి పరమేశ్వరుడు సమస్త బ్రహ్మాండానికి తాను ఆధారంగా ఉంటూ అతి సూక్ష్మంగా సూక్ష్మాతి సూక్ష్మంగా నయనగోచరం కానటువంటి విధంగా అనగా కంటికి కనిపించనటువంటి విధంగా జాజ్వల్యమానమైనటువంటి వెలుగుతో బ్రహ్మాండాలంతా ఆవరించినటువంటిది ఆ పరమేశ్వర తేజస్సు. గాయత్రీ మంత్రంలో మనం యమ్మన్న బీజమంత్రాన్ని జపించినప్పుడు సాధకులకు తేజోశక్తి లభిస్తుంది. ఈ తేజోశక్తి వల్ల మన దృష్టికోణం మారుతుంది. ఇప్పుడు మన దృష్టి బాగా నెగటివ్గా ఉంది. అంటే ఏదైనా కూడా మనం తప్పుగా ఆలోచిస్తూ సరిగా ఆలోచించలేకపోతూ పొరపాటుగా ఆలోచిస్తూ అనుకోని విధంగా ఆలోచనలు సాగి మనం ఒక మంచిదాన్ని కూడా చెడుగా ఆలోచించే అవకాశం ఉంది. ఎప్పుడైతే దైవ ధ్యానం మనం చేస్తున్నామో ఈ గాయత్రి మంత్రం మన హృదయాన్ని బుద్ధిని సంస్కరించి మన ఆలోచనలను చాలా సవ్యంగా ఉండే విధంగా వనరుస్తుంది. చాలా సవ్యమైనటువంటి ఆలోచనలను ప్రసాదిస్తుంది. ఎందుకంటే ఈ బీజమంత్రం అగ్ని బీజమంత్రం హృదయంలో ఏదైనా కాలుష్యాలు ఉన్నప్పుడు ఆ కాలుష్యాలను సమూలంగా తొలగించి వాటి స్థానంలో పవిత్రాతి పవిత్రమైనటువంటి సంస్కారాలను ప్రాదుర్భవింపచేసేటువంటి శక్తి ఈ అగ్ని గాయత్రి బీజమంత్రానికి ఉన్నది. అణువుగా ఉన్నటువంటి అగ్ని పెద్ద అగ్నిహోత్రంగా ప్రభవించి ఆ పెద్దగా జాజ్వల్యమానంగా వెలుగుతున్నటువంటి అగ్నిహోత్రంలో ఎటువంటి వస్తువులు వేసినప్పటికీ ఎన్నో పండ్లు, ఎన్నో పుష్పాలు, ఎన్నో మూలికలు, అనేక రకాలైనటువంటి తడి పదార్థాలు, చెరుకులు, పండ్లు, అరటి పండ్లు గెలలు, ఎన్నెన్నో పదార్థాలు వేస్తూ ఎటువంటి పదార్థాలను వేసినప్పటికీ కూడా ఆ సమస్త పదార్థాలన్నిటినీ భస్మం చేసేటువంటి శక్తి అగ్నికి ఉన్నది. గాయత్రి మంత్రంలో ఆ అగ్నినే సూక్ష్మంగా యం అన్న బీజమంత్రంలో నిక్షిప్తం చేయబడి ఉన్నది. ఆ యం తస్సవితుర్వరేణ్యం అన్న బీజమంత్రాన్ని జపించగానే అగ్నిలో వేయబడినటువంటి సమస్త పదార్థాలు ఏ విధంగా భస్మీభూతమవుతున్నాయో జన్మ జన్మలుగా కోట్ల 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 జన్మలుగా పెద్ద మేరు పర్వతాలంతటి కొండలు భుజాల మీద బరువుతో మోస్తూ కృంగిపోతూ ఈ మహాపాతకాల యొక్క పాదాల క్రింద అణిగిపోతున్నటువంటి జీవరాశులను ఎప్పుడైతే పవిత్రమైన గాయత్రీ మంత్రాన్ని జపిస్తూ ఉన్నారో ఈ అంకారం చేత పాపరాశి ధ్వంసమవుతున్నది. మానవునికి బంధ విమోచనం కలుగుతూ ఉన్నది. ఈ గాయత్రి తత్వాన్ని గురించి మహర్షులు మహోత్కృష్టంగా వర్ణిస్తూ ఉన్నారు. గాయత్రి మంత్రాన్ని ప్రతి మహర్షులు జపించి ఉన్నారు. రామకృష్ణ పరమహంసల వారు, ఆదిశంకరాచార్యుల వారు, శ్రీరామచంద్ర భగవానుడు, శ్రీకృష్ణుడు అందరూ గాయత్రి మంత్రాన్ని జపించినటువంటి వారే. గాయత్రి మంత్రాన్ని జపించకుండా మహర్షులు ఏ విధమైనటువంటి పని చేసినట్లుగా మనకు మహర్షుల జీవిత చరిత్రలలో గోచరించదు. గాయత్రి మంత్రం వారికి జీవన ఆధారం.
ప్రాణగయ ఇది ప్రోక్త స్త్రాయతే తానదాపివ. గాయత్రి మంత్రాన్ని గురించి భరద్వాజ మహర్షి ప్రాణశక్తియే గాయత్రి తల్లి అంటూ గాయత్రీదేవిని తన ప్రాణశక్తిగా వర్ణిస్తూ ఉన్నారు మహర్షి భరద్వాజులు. గయాన్ త్వం త్రాయసే దేవి తద్గాయత్రీతి గద్యసే గయ ప్రాణ ఇది ప్రోక్త స్తస్త్యత్రాణ దశీతివా అంటూ వశిష్ఠ మహర్షుల వారు గాయత్రి తల్లిని గురించి వివరిస్తున్నారు. గాయత్రీదేవియే ప్రాణశక్తి, సర్వమునందు అధివసించి ఉన్నటువంటి శక్తి గాయత్రి తల్లి అంటూ గురు వశిష్ఠ మహర్షుల వారు గాయత్రి మంత్రం యొక్క విశిష్టతను, గాయత్రి శక్తి పరబ్రహ్మ స్వరూపంగా సర్వత్రా వ్యాప్తమైనటువంటి చైతన్యమూర్తిగా ఈ శ్లోకంలో వర్ణించి ఉన్నారు. గయాంత్రాయతే ఇది గాయత్రి. ఆదిశంకరాచార్యుల వారు గాయత్రి మంత్రాన్ని గురించి ప్రాణము గాయత్రి ఒక్కటే, మనలో ఉన్నటువంటి ప్రాణము గాయత్రి ఒక్కటే. గాయత్రి అంటే పంచభూతాల్లో విడివిడిగా ఉన్నటువంటి ఒక శక్తి కాదు, పంచభూతాలన్నిటినీ శాసించేటువంటి శక్తి, మనలో ఉన్నటువంటి శక్తియే గాయత్రి అంటున్నారు. మన ప్రాణ చైతన్య శక్తియే గాయత్రి. ఆ గాయత్రిని ధ్యానించాలి అంటూ ఆదిశంకరాచార్యుల వారు తెలియజేస్తూ ఉన్నారు. గయాన్ ప్రాణాంత్రాయతే ఇది గాయత్రి ఐత్తరీయ బ్రాహ్మణం చెప్తూ ఉంది. ఇలాగా అనేక ప్రామాణికమైనటువంటి వాటిలో గాయత్రిని ప్రాణశక్తిగా, మనలో ఉన్నటువంటి ఆత్మశక్తిగా వర్ణించి ఉన్నారు. ఆ మంత్రాన్ని జపించడం ద్వారా ఆత్మజ్ఞానాన్ని సులభంగా పొందవచ్చును అని ఈ యొక్క ప్రామాణికమైనటువంటి ఈ యొక్క ఐత్తరీయ బ్రాహ్మణం, శంకరాచార్యులు, గురు వశిష్ఠులు, గురు భరద్వాజులు, ఇలాగ మహర్షులందరూ చెప్పుకుంటూ ఉన్నటువంటిది తీసుకున్నప్పుడు మహర్షుల మాటలు చాలా ప్రామాణికములు. తద్వత్రాణంతాయతే తద్గాయత్రి అంటూ బృహదారణ్యక శృతి గాయత్రిని గురించి చెప్తుంది. బృహదారణ్యక శృతి విశేషంగా గాయత్రి గురించి ఎన్నో వర్ణనలను ప్రసాదించింది. కాబట్టి ప్రామాణికములైనటువంటి వేదాలు, శృతులు, ఆరణ్యకాలు, వీటిలో ఏ దానిలో మనం చూచినప్పటికీ మహర్షులందరూ సమస్తానికి ప్రమాణంగా గాయత్రి మంత్రాన్ని గురించి ప్రబోధించున్నారు. గాయత్రి మంత్రంలో ప్రధానంగా ఉన్నటువంటి ఈ దినం మనం చూచిన యం అనేటువంటి గాయత్రి బీజ మంత్రాన్ని జపించడం చేత తేజోశక్తి సాధకులకు కలుగుతుంది, అద్భుతాద్భుతమైనటువంటి అంతఃప్రకాశం కలుగుతుంది. ఆ అంతఃప్రకాశం చేత మనం సత్కర్మలను చేసేందుకు అవకాశం ఉన్నది. ప్రాణాలను రక్షించే శక్తి గాయత్రి. అఖండమైన దివ్య తేజో విలసిత శక్తి, మహత్తర చైతన్య శక్తి గాయత్రి. సవిత సర్వభూతానం సర్వభావశ్చ సూయతే సుజనాత్ ప్రేరణాశ్చైవ సవిత తేన చోశ్చతే. సవిత అంటూ వర్ణించబడినటువంటిది ఇక్కడ స్త్రీమూర్తిగా మనకు గోచరించదు. సవిత అనగా ఇక్కడ ఈశ్వరుడు అని అర్థం వస్తుంది. సకల చరాచర బ్రహ్మాండాలలో చీమ నుండి మనం చూసేటువంటి సకల జంతుజాలం, పక్షులు, అనేక రకాలైనటువంటి సముద్రాలలో ఉన్నటువంటి సుందరమైనటువంటి మత్స్యములు, చేపలు, రంగురంగుల చేపలు, రంగురంగుల పక్షులు, చాలా సుందరమైనటువంటి ఈ జలపాతాలు, ఈ సుందరమైన భూమి, అపురూపమైనటువంటి కమలాలు, అరణ్యాలు, ఈ మానవ కోట్లు, ఈ సకల చరాచర బ్రహ్మాండాలన్నిటినీ సృజించినటువంటి శక్తిని ఈ మంత్రంలో సవిత అని వర్ణించబడుతుంది. ఆ సవిత అనగా విరాట్ పురుషుడు, విరాట్ శక్తి కలిసినటువంటి పరబ్రహ్మ సచ్చిదానంద స్వరూపము. పరిపూర్ణ సచ్చిదానంద స్వరూపమైనటువంటి పరబ్రహ్మాన్ని ఇక్కడ సవిత అంటూ వేదం వర్ణిస్తూ ఉన్నది. ఆ సవితా శక్తిని, ఆ వెలుగును మేము ధ్యానిస్తున్నటువంటిది ఒక గ్రహాన్ని కాదు, ఆ బగబగమండేటువంటి గ్రహం వెనక ఉన్నటువంటి దివ్య చైతన్య శక్తిని, సకల చరాచర సృష్టిలో ఉన్నటువంటి శక్తిని, సృష్టికి మూల కారణమైనటువంటి శక్తిని, సకల భూతాలు ఎందులో నుంచి ప్రాదుర్భవించాయో ఆ శక్తిని ఇక్కడ సవిత అంటూ ఆ గాయత్రి మంత్రం ద్వారా ఆ సవితా శక్తిని ధ్యానిస్తూ ఉన్నాము. ఈ ధ్యానం ఎందుకు? ఈ ధ్యానం
మా హృదయాలలో ఉన్నటువంటి చెడు సంస్కారాలను దూరం చేసి మాకు సత్సంస్కారాలను ప్రసాదించి మేము సత్కర్మలను చేసేందుకు మాకు అనుగ్రహాన్ని ప్రసాదించమనని ఈ సృష్టికి మూలమైనటువంటి ఏకమైన పరబ్రహ్మాన్ని ఆరాధిస్తూ ఉన్నాము. ఈ ఆరాధన ఎన్ని యుగాల నుంచి ఆరాధన ఈనాటి వరకు అవిచ్ఛిన్నంగా సాగుతూ ఉందంటే, భారతీయ సంస్కృతిలో ఈ యొక్క జపానికి, ధ్యానానికి, ఆరాధనలకు ఎంత ప్రథమ పీఠం వేశారో మనకు గాయత్రి మంత్రం ఈరోజు కూడా శ్రద్ధాళువులు చాలా నిష్ఠతో, భక్తితో, విశ్వాసంతో జపించడం చూస్తే మనకు అర్థమవుతుంది. ఏదైనా నేను వదిలిపెడతాను, కానీ గాయత్రి మంత్రాన్ని మాత్రం నేను విడిచిపెట్టలేను. నాకు ఏదీ ప్రపంచంలో ముఖ్యం కాదు. నా గాయత్రి జపం నన్ను కాపాడేటువంటిది. ఆ గాయత్రి జపం వల్ల నేను అంతరంగంలో ఎలాంటి ఆనందాన్ని, శాంతిని అనుభవించానో, తల్లి నాకు ఎలాంటి అనుభూతులను ప్రసాదించిందో అది నేను అందరికీ చెప్పుకునేటువంటిది కాదంటూ ఎందరో గాయత్రి మంత్ర సాధకులు ఈ మాటలు మాట్లాడుతుంటారు. మీ గాయత్రి అనుభవాల గురించి జనాలందరికీ చెప్పకూడదంటే అలాగే చెప్పేది కాదు కదా. మీకు తెలియంది ఏమిటి? గాయత్రి మంత్రాన్ని గురించి ఎలాగ ఎవరికి చెప్పుకోగలం? అది అపురూపమైనటువంటి అనుభూతిని, ఆత్మశాంతిని, ఎనలేనటువంటి సంతోషాన్ని, అఖండమైన తృప్తిని మా హృదయాలకు ప్రసాదించింది. ఇది చాలు, ఈ జన్మకి ఇంకా ఏది అక్కరే లేదు అంటూ ఉంటారు. చాలా అద్భుతమైనటువంటి, అంత ఎనలేని తృప్తిని ప్రసాదించేది గాయత్రి జపం. అందుకోసమే గాయత్రి మంత్ర జప సాధకులు తమ దివ్య అనుభూతులను, ఎప్పుడైనా అపూర్వమైనటువంటి అనుభూతులు వాళ్ళకి ఎన్నో తల్లి ప్రసాదిస్తుంటుంది. వాళ్ళ గురువుతో మాత్రం వెళ్ళి రహస్యంగా సంభాషించి అది మనసులో ఉంచుకొని ఆ పవిత్రాతి పవిత్రమైన అనుభవాన్ని ఆనందిస్తూ ఉంటారు. అటువంటి ఆనందం, బ్రహ్మానందాన్ని అనుగ్రహించేటువంటిది తల్లి యొక్క దివ్య సాధన. చంద్రమా సవిత ప్రాణ ఏవ సవిత విద్యుదేవ సవిత ఏషహి కల్వాత్మా సవిత సవితురితి సృష్టిస్థితిలయ లక్షణ కస్య సర్వ ప్రపంచస్య సమస్త ద్వైత విభ్రమ స్వాదిష్టానాం లక్ష్యతే అంటుంది ఆదిశంకరాచార్యుల వారి యొక్క భాష్యం. చంద్రుడు గాయత్రీదేవియే, సూర్యుడు గాయత్రీదేవియే. మనం చూసేటువంటి సకల చరాచర బ్రహ్మాండాలలో సమస్త బ్రహ్మాండాలన్నీ కూడా ఆ గాయత్రీదేవి యొక్క దివ్య శక్తి వల్లనే పరిభ్రమిస్తూ ఉన్నాయి. సకల చరాచర ప్రాణికోట్లందరికీ బుద్ధిశక్తిని ప్రసాదిస్తున్నటువంటిది గాయత్రి, తేజస్సును ప్రసాదిస్తున్నటువంటిది గాయత్రి. గాయత్రి లేకపోతే సృష్టి లేదు అంటున్నారు శంకరాచార్యులు వారు. పవిత్రాత్మ స్వరూపులారా, గాయత్రి మంత్రం సర్వోత్కృష్టమైనటువంటి అగ్ని మంత్రం. అగ్ని సర్వాన్ని ఎలాగ దగ్ధం చేస్తుందో ఈ మంత్రం పాపరాశిని అలాగ దగ్ధం చేస్తుంది. ఈ మంత్రాన్ని కలిగి ఉండి కూడా, మంత్రోపదేశం పొంది కూడా గాయత్రిని దురదృష్టవశాత్తు కొంతమంది ఆ మంత్రాన్ని జపించుకోలేకపోతూ ఉంటారు. వారందరినీ నేను మీ తల్లిగా కోరుకుంటూ ఉన్నాను, మీరు గాయత్రి జపం చెయ్యండి. ఖచ్చితంగా గాయత్రి జపం చెయ్యండి, తిరిగి ప్రారంభం చేయండి. అలా జపాన్ని నిష్ఠతో, నియమంతో ప్రతిరోజు మీరు కనీసం 108 సార్లైనా జపం చేయండి. శ్రద్ధాళువులైనటువంటి వాళ్ళు ప్రతినిత్యం వేకుజామున లేచి 4 గంటలకు ఆ మంత్ర జపాన్ని చేయడం వలన శరీరం దివ్యమైన తేజస్సుతో వెలుగొందుతుంది. సూర్యకాంతి వంటి కాంతి వారి నేత్రాలలో వెలుగొందుతూ ఉంటుంది. అలాంటి శక్తిని గాయత్రి మంత్రం ప్రసాదిస్తుంది. గాయత్రి మంత్రంలో యం అన్నటువంటి బీజమంత్రం అగ్ని బీజమంత్రం. ఈ బీజమంత్రం జ్ఞాన గ్రంథిని వికసింపచేస్తుంది. అందులో ఉత్పన్నమయ్యేటువంటి కాంతి తేజోశక్తి. ఈ యొక్క శక్తి వలన సాధకుని హృదయం తేజోమయమవుతుంది, అంతరంగ వికాసం కలుగుతుంది. అంతరంగ ప్రకాశమే కదా నిజమైన ప్రకాశం. అటువంటి అంతరంగ ప్రకాశంతో మనందరి హృదయాలు వెలుగొందాలి. మన హృదయాలలో ఉన్నటువంటి చీకటి సమూలంగా తొలగిపోవాలి. మన హృదయాలు జాజ్వల్యమానమైనటువంటి అంతఃప్రకాశంతో వెలుగొందాలని గాయత్రి తల్లి పాద పంకజాలకు భక్తితో నమస్కరిద్దాం. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.